హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ ఫ్రీ ఇండియా. కానీ దొంగతనాలు జరగడం, చాలా అమౌంట్ పోగొట్టుకోవడం, వాళ్ళ బంగారం, వాళ్ళ విలువైన వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది. వాటిని ఎలా తప్పించుకుందాం, వాటి నుంచి తప్పించుకోవడానికి చిన్న చిన్న మెలకువలు పాటిస్తే వాటి నుంచి ఎక్కువ ఒకవేళ ముందుగా నేరం జరగకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుందాం, ఒకవేళ నేరం జరిగినా కూడా ఎక్కువ నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేసే చిన్న ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. ముందుగా నేరస్తుడు ఇలా రక్కీ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎట్ సైడ్ ఎస్కేపింగ్ వేస్ ఉన్నాయని చూసుకుంటూ ఉంటారు. అందులో ఇలా చూసుకున్నప్పుడు ఈ ఇంట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉన్నట్లుంది, ఎందుకంటే బట్టలు కూడా ఆరేసినవి లేవు, ఏమీ లేవు, కాబట్టి ఖాళీగా ఉందని అనుకునే అవకాశం ఉంటుంది నేరస్తుడు. మనం గేట్ చూసినప్పుడు ఇలా గేట్ బయట లాక్ చేసిందంటే క్లియర్గా ఇండికేషన్ ఏంది, వీళ్ళు ఎక్కడికో ఊరికి వెళ్ళారని. కాబట్టి ఇలాంటి మిస్టేక్ ఎప్పుడూ చేయొద్దు. మెయిన్ గేట్కి లాక్ ఎట్టి బస్లో బయట నుంచి చేయకుండా లోపల నుంచి చేసే ప్రయత్నం చేయాలి. ఇలా లోపల నుండి లాక్ చేసినట్లయితే నేరస్తుడికి తెలిసే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. నేరస్తుడు నేరం చేసే ముందు ఆ యొక్క స్థలాన్ని ఎక్కడైతే దొంగతనం చేయాలో ముందు ఎంచుకుంటాడు. దానికోసం రక్కీ నిర్వహిస్తాడు. ఎక్కడ ఎలా ఉంది, ఎలా చేయాలనేది ముందు రక్కీ నిర్వహిస్తాడు. కాబట్టి రక్కీలో ముందు మనం వాడికి వలలో మనం పడకపోతే తర్వాత వాడు దొంగతనం చేసే ఆలోచన నుంచి విరమించుకుంటాడు, మన ఇంట్లో నుంచి దొంగతనం చేసుకోవడానికి. కాబట్టి అలాంటి సందర్భంలో రక్కీకి దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఇలా ఖాళీగా కనపడితే కారిడార్లో బాల్కనీ, నేరస్తుడికి ఇక్కడ ఎవరు లేరని ఒక నమ్మకం ఏర్పడుతుంది. కానీ ఇలా కాకుండా మనం ఇక్కడ మొత్తం బట్టలు ఆరేసినట్లయితే ఎవరో ఒకరు ఉన్నారని తెలుస్తుంది. ఆ బట్టలు ఆరేయడం కూడా వీలైతే ఎక్కువ మగవారి బట్టలు కూడా పెడితే వీళ్ళింట్లో జెంట్స్ ఉన్నారు అని ఒక అపోహ వానికి కల్పించిన వాళ్ళం అవుతాం. ఇలా మనం ఊరికి వెళ్ళే ముందు ఇంటి ముందు కొన్ని బట్టలు పర్మనెంట్గా ఆరేసి పెడితే చూసేవాడికి కొంచెం దీంట్లో ఎవరో ఉన్నారనేటువంటి అపోహ కల్పించిన వాళ్ళం అవుతుంటాం. ఇలా మనం మెయిన్ డోర్కి లాక్ చేసుకోవడం వల్ల సింపుల్గా అతనికి దొంగడికి మనం ఊరికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇలా 2 డోర్లు ప్రొవిజన్ ఉన్నప్పుడు సెకండ్ డోర్కి లాక్ చేసుకుంటే వాడికి కనపడే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ డోర్ లాక్ చేసినట్లయితే ఈ డోర్ లాక్ చేసుకొని మెయిన్ డోరు ఇన్సైడ్ నుంచి లాక్ చేసుకుంటే అందరికీ 2 డోర్ల ప్రొవిజన్ లేనప్పుడు ఇలా మనం ఒక కర్టన్ వేసి కర్టన్కి బ్యాక్ సైడ్ లాక్ చేసినట్లయితే నేరస్తులకి తెలిసే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. కర్టన్ వేసి ఉంటే ఇంట్లో ఉన్నట్లు అనుకోవడం, ఈ బట్టలు ఉండడం, ఇవి చూసుకున్నప్పుడు వాడికి ఎవరో ఉన్నారు అనే ఒక అపోహ కలుగుతుంది. అలాగే మనం న్యూస్ పేపర్ అనేది మానించాలి. న్యూస్ పేపర్లు ఇక్కడ మన ఇంటి ముందు కుప్పగా 2 రోజులు 3 రోజులు న్యూస్ పేపర్ పడితే అది కూడా ఒక ఇండికేషన్ 3 రోజుల నుంచి ఇంట్లో ఎవరు లేరని. పాల ప్యాకెట్ వాడికి కూడా పాలు వేయకుండా ఉండమని చెప్పడం అలాంటివి చెప్పాలి. పాల ప్యాకెట్ వాడికి న్యూస్ పేపర్ వాడికి చెప్పాల్సిందంటే మీరు ఈ రోజు న్యూస్ పేపర్ వేయకండి, మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడు వేయండి అని చెప్తే సరిపోద్ది. మళ్ళీ మేము ఫోన్ చేసి ఇంటిమేషన్ చేసినప్పుడు చేయండి అని చెప్తే కొంచెం మనం వీటి నుంచి తప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఇందాక చూపిన అన్ని మార్గాలు దాటుకొని ఒకవేళ దొంగ లోపలికి వస్తే మనం వానికి ఈజీ వే చూపిస్తాం. కీస్ ఎక్కడ పెడతాం, జనరల్గా చాలామంది బీరువా పైనే పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. దొంగడు వచ్చి ఇలా బీరువా కీస్ తీసుకొని బీరువా తాళాలు ఓపెన్ చేసేసి మనకు సంబంధించిన వస్తువులు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొందరు ఏం చేస్తారు, బెడ్ కింద పెట్టడం, దిండు కింద పెట్టడం కీస్ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు మిత్రులు. ఎందుకంటే దొంగ వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోతుంది ఈ విషయం. మేము చాలా కేసులలో ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు నేరస్తులను అడిగితే వాళ్ళు చెప్పిన విషయాలు ఇవి. ఇంకా కొందరు ఇంట్లో దిండు కింద, మెత్తల కింద, ఈ పరుపు కింద కీస్ పెడుతూ ఉంటారు. అది చాలా తప్పు. కీస్ ఎక్కడ పెట్టాలంటే మనము ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్లో ఉండాలి. అంటే ఇక్కడ కీస్ పెట్టగలుగుతారు అని అవకాశం లేని ప్లేస్లో పెట్టాలి. ఎక్కడ ఉంటే అది మనం ఎక్కడని చెప్పనీకి లేదు. నువ్వు ఉప్పు డబ్బాలు వేస్తావు, పప్పు డబ్బాలో, చెత్తలో, డైనింగ్ టేబుల్ కింద ఎక్కడనో తోసేసి విసిరేసి, అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో పెట్టాలి. ఇంకోటి ఏంది, కర్మగాలి వాడు డోర్ లాక్ బ్రేక్ చేసుకున్నా ఎప్పుడు బీరువాలో డబ్బులు ఎట్టి బస్సులో పెట్టకూడదు. బంగారం కానీ నగలు మనం బయటకు వెళ్తున్నప్పుడు బీరువాలో కాకుండా ఏదో అబ్నార్మల్ ప్లేస్లో, ఇంట్లో అబ్నార్మల్ ప్లేస్ అయి ఉండాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేని ప్లేస్లో పెడితేనే ఒకవేళ దొంగడు ఇవన్నీ స్టెప్స్ దాటుకొని వచ్చినా కూడా మనకు వాడికి మనకు సంబంధించిన నగలు, బంగారం
దొరికే అవకాశం తక్కువ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు, సీసీ కెమెరా ఇంకొక ఎత్తు. ఈ సీసీ కెమెరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దొంగతనం చేసేవాడు ఎవడైనా రాత్రిపూట దొంగతనం చేయడానికి వస్తాడు. ఎందుకంటే అతను ఎవడో ఎదుటి వారికి తెలియకుండా తన యొక్క ఐడెంటిటీని దాచబెట్టుకోవడానికి రాత్రిపూట దొంగతనాలకి వస్తూ ఉంటాడు. అలాగే వీటి నుంచి తప్పించుకుంటే సీసీ కెమెరా అనేది చాలా చాలా యూస్ఫుల్ డివైస్ ఈ రోజుల్లో. 10,000 15,000లో కూడా మనకు సీసీ కెమెరాలు 4 సీసీ కెమెరాలో ఒక DVRతో 10,000-15,000లో కూడా వస్తున్నాయి. అది ఇంపార్టెంట్. అలాగే సీసీ కెమెరాలు పెట్టడంలో దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. సీసీ కెమెరా ద్వారా దొంగని పట్టుకోవడం ఒక ఎత్తు, దొంగలు పడకుండా సీసీ కెమెరా పెట్టడం ఒక ఎత్తు. దొంగలు పడినాక సీసీ కెమెరా చూసి పట్టుకోవడం అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తెస్తుంది. దట్ ఇట్స్ నాట్ ఎ వర్క్ ఆఫ్ కామన్ పీపుల్. కామన్ పీపుల్కి దొంగ పడకుండా ఉండాలంటే సీసీ కెమెరాని బయట సైడ్ పెట్టాలి, ఎక్స్పోజ్ చేసి. అంటే మెయిన్ డోర్ నుంచి ఎప్పుడైతే మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవుతారో అది రికార్డ్ అయ్యేటట్టు పెట్టాలి. దాంతోపాటు ఆ కెమెరా రోడ్డు కనిపించాలి. అంటే దొంగోడు ముందు రోజు రక్కీ చేసుకోవడానికి వచ్చినప్పుడే అక్కడ కెమెరా కనిపిస్తే వానికి ఒక భయం ఏర్పడుతుంది. అరే కెమెరా ఉంది, రికార్డ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ దొంగతనం చేయకూడదు. అలాగే నైట్ టైంలో వచ్చినప్పుడు నైట్ విజన్ కెమెరాస్ కూడా పెట్టుకోవాలి. ఒక్కటి నైట్ విజన్ కెమెరా అయినా పెట్టుకోవాలి. నైట్ విజన్ కెమెరాలో ఏముంటుందంటే దాంట్లో రెడ్ కలర్ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఆ లైట్స్ బ్లింక్ అయ్యే మోడ్దే పెట్టుకోవాలి. జనరల్గా ఏమిటంటే కొంచెం హైఫై క్వాలిటీ ఉండేటివి అది ఆ లైట్ కూడా బ్లింక్ కాకుండా నైట్ రికార్డింగ్ చేస్తుంటాయి. అది మనకు ప్రివెంటివ్ మెజర్స్లో పనికిరాదు. ఆ లైట్ బ్లింక్ అవుతుంటేనే నైట్ నేరస్తులు వచ్చినప్పుడు ఆ లైట్ను చూసి వాడు వారు ఇక్కడ కెమెరా ఉందనే విషయం మనకు తెలుస్తుంది. రాత్రిపూట దొంగవాడికి మన ఇంట్లో కెమెరా ఉందనే విషయాన్ని తెలియజేసిన బాధ్యత కూడా మనదే. అలా చేసినప్పుడే వాడు దొంగతనం రాకుండా ఉండి మనకు అఫెన్స్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మెలకువలు పాటిస్తే కొంచెంలో కొంచెమైనా మనం సేఫ్ కాగలుగుతాం. క్రైమ్ ఎస్ఐగా పనిచేసినప్పుడు చాలా దగ్గరలో ఇలాంటి విషయాలు తెలిసినాయి. కంప్లైంట్ చేసిన మిస్టేక్స్ ఏంది, ప్రజలు చేస్తున్న మిస్టేక్ ఏంది, దొంగవాడు పట్టుకున్నప్పుడు వాడు ఇంట్రాగేషన్లో చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నిటినీ పరిశీలించి ఈ యొక్క మెలకువలు నేను ఐడెంటిఫై చేశాను. ఈ విషయాలు చాలా అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వీటిలోని సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకు కూడా షేర్ చేస్తే, మీ బంధువులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారు.